నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, ఏ కూతురైనా సరే తల్లి దగ్గరికే పోతుంది, తల్లికే చెప్పుకుంటుంది. కానీ అలాంటి తల్లినే కడతేర్చాలని ఎవరైనా అనుకుంటారా అంటే అనుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా పుట్టుకొస్తున్నారు. రీసెంట్గా ఈ స్టోరీ అందరికీ తెలిసే ఉంటుంది. కేవలం ఆస్తి కోసం తన తల్లిని పొట్టన పెట్టుకుంది ఈ మహాతల్లి. ఆస్తి కోసము, ఉద్యోగం కోసము. రీసెంట్గానే వాళ్ళ ఫాదర్ ఎవరైతే అయితే ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది. రీసెంట్గానే వాళ్ళ నాన్న చనిపోవడంతో ఆ ఉద్యోగం కూతురికి వస్తుంది అనుకుంటే కూతురికి కాకుండా తల్లికి వచ్చింది. దీంతో తల్లికి ఈ ఉద్యోగం రావడాన్ని ఓర్చుకోలేక ఆ ఆస్తి ప్లస్ ఆ ఉద్యోగం రెండు రావాలంటే వాళ్ళ అమ్మనే లేకుండా చేస్తే ఆ ఆస్తి వస్తుందని ఇంత క్రూరమైన ఐడియాతో ముందుకొచ్చింది ఆయుషి శర్మ. ఈమె వాళ్ళ అమ్మ ఎవరైతే ఉంటారో వాళ్ళ అమ్మని చంపేయడానికి కొన్ని రోజులుగా కూడా అంత ప్రీ ప్లాన్డ్గా వాళ్ళ చుట్టాలతో కలిసి అంటే వాళ్ళ కజిన్స్తో కలిసి వాళ్ళ అమ్మని చంపేయడానికి ఒక ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ఏంటంటే నార్మల్గా వాళ్ళ అమ్మ రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఏదైనా వెహికల్ వాళ్ళ అమ్మని గుద్దేస్తే అదొక యాక్సిడెంట్ లాగా అందరూ నమ్మేస్తారు, ఇందులో ఎవరు కూడా అనుమానించరు అనే ఒక ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళ అన్నదమ్ములతో వాళ్ళ కజిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి వాళ్ళ అమ్మను చంపేయడానికి 7 లక్షల రూపాయలు సుపారీగా ఇచ్చింది. ఎవరైతే 7 లక్షల రూపాయలు తీసుకున్న నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ నార్మల్గా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆమెను గుద్దేసిండ్రు, ఆమె చనిపోయింది. అందరూ కూడా ఇది నార్మల్ యాక్సిడెంట్లోనే చనిపోయింది అని అనుకున్నారు. కానీ ఈ అమ్మాయి మేనమామ ఎవరైతే ఉన్నారో ఆయనకి మాత్రం ఎక్కడో డౌట్ వచ్చిందంట. ఇది హత్యనే, ఇది యాక్సిడెంట్ కానే కాదు, దీని వెనకాల ఏదో సంథింగ్ రాంగ్ ఉంది అని ఆయనకు అనిపించి ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చితే పోలీసుల తర్వాత ఫోన్ కాల్స్ ఇవన్నీ తీసి వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఆయుషి శర్మ ఉందో ఆమెను ఎంక్వైరీ చేసిన తర్వాత మొత్తం తేలింది ఏంటంటే సొంత కూతురే తన తల్లిని పొట్టన పెట్టుకుంది, అది కూడా ఆస్తి కోసం. అమ్మ నాకు ఆస్తి కావాలంటే ఆ తల్లి ఎందుకు ఇవ్వకుండా ఉంటుంది? దీనికి తల్లిని చంపేయాలా? అసలు తల్లి అర్థం, తల్లి విలువ తెలిసిన ఏ పిల్లలైనా ఈ విధంగా చేస్తారా? అసలు తల్లి తినకుండా ఏదైనా చేసి తన పిల్లల కోసమే అన్ని త్యాగాలు చేసుకుంటూ పోతుంటుంది. కానీ మరి అలాంటి తల్లిని ఇట్లా పొట్టన పెట్టుకోవాలని ఈ మహాతల్లికి ఎందుకు అనిపించిందో కానీ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఇలాంటి అమ్మాయిలు కూడా ఇప్పుడు సమాజంలో ఉంటున్నారా, ఇంకెన్ని దారుణాలు చూడాలనేది అయితే ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది. భర్తలను చంపేస్తున్నారు, పెళ్లి చేసుకోక ముందుకు ప్రేమించిన మనిషి గురించి చెప్పుకోలేక ఆ నో చెప్పలేక ఏకంగా ఆ సంబంధం చూసిన అరేంజ్డ్ మ్యారేజ్ నుంచి చూసుకున్న పిల్లగాడు ఎవరైతే ఉంటారో వాడిని లేపేస్తేనే అయిపోతుందని పెళ్ళికి ముందు చంపేస్తున్నారు, పెళ్ళికి తర్వాత చంపేస్తున్నారు, ఇంకా అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళతో కలిసి ఉన్న భర్తలనే చంపేస్తున్నారు. మరి సరే ఇదంటే ఇష్టపడిన వాళ్ళ కోసమో లేదంటే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళతో సంతోషంగా లేనందుకు అంటే బయట వాళ్ళు కదా భర్తగా వచ్చేవాళ్ళు వీళ్ళని చంపేస్తారంటే ఏమో అనుకోవచ్చు. కానీ కన్న తల్లిని ఆస్తి కోసం చంపేస్తున్నారంటే రోజు రోజుకి సమాజం ఎటు పోతుంది అనుకోవాలి. ఇక్కడ తల్లి కనిపించదు, తండ్రి కనిపించడు, భర్త కనిపించడు. అసలు మానవత విలువలు ఏవైతే ఉంటాయో అసలు రాను రాను అవేవి కనిపించకుండా పోతాయేమో. ఇంకా ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, మంచి కోరుకున్న వాళ్ళ కోసము ఏదైనా పరిష్కారం ఉందంటే అది కేవలం చావు మాత్రమే ఉందనేటట్టు ఈ చావును మాత్రమే ఎంచుకుంటారు. అదేందో ఎంత ఈజీగా చంపాలనే ఆలోచనలు వస్తున్నాయంటే ఒక మాట అన్నా చంపుతారు, ఒక మాట అనకపోయినా చంపుతారు, అనుమానించినా చంపుతారు, ఇది చెయ్యకని చెప్పినా చంపుతారు. ఏం చేసినా ఏమున్నా కూడా ఇక్కడ చంపడం మాత్రం కామన్ అయిపోయింది. కానీ ఈ ఇన్సిడెంట్ ఏదైతే సొంత తల్లిని కేవలం ఆస్తి కోసం చంపేసింది చూడు, ఈ ఇన్సిడెంట్ తర్వాత నిజంగా అనిపిస్తుంది ఇంత క్రూరమైన మైండ్ సెట్తో అంటే ఇంత సెల్ఫిష్గా కూడా జనాలు ఉంటారా? అరే ఆమె ఎవరో కాదు, సొంత తల్లినే చంపాలనుకునే ఒక ఆలోచన వచ్చిందంటే రోజు రోజుకు సమాజం ఇంకెంత దూరం పోతుంది. ఇలాంటి ఇన్సిడెంట్లు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? కామెంట్ రూపంలో చెప్పండి.